ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఆగస్టు 18వ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఇక మిథున రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి, ఈ రోజు దినఫలాల ప్రకారం అనేది ఎటువంటి అనుకూల శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ప్రతికూలతలు మీ యొక్క మిథున రాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఇక మిథున రాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవారాధన వీరికి మేలు చేస్తుంది, పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే గనక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియోస్ నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. వీడియో నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ ఫలాల గురించి తెలుసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక మిథున రాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తారు. అలాగే వీరు అనేది మేలు చేసే వ్యక్తులను అస్సలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. అలాగే వీరి యొక్క క్రమశిక్షణ పెరుగుదల, కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనినైనా సరే వీరు మొదలు పెడతారు. అలాగే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క 2025వ సంవత్సరం ఆగస్టు 18వ తారీఖు శనివారం రోజు మీ యొక్క దినఫలాల ప్రకారం మిథున రాశి వ్యక్తులకు మిశ్రమంగా ఉన్నాయి. చాలా కాలం నుండి మీకు తెలియని ఒక నిజాన్ని కుటుంబ సభ్యుల మధ్య మీరు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధాలను కానీ అస్సలు మర్చిపోరు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. ఆలోచించిన తర్వాత ఏ పనినైనా సరే మొదలు పెడతారు. ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక 2025వ సంవత్సరం ఆగస్టు 18వ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మిథున రాశి వ్యక్తులకు మిశ్రమంగా ఉన్నాయి. చాలా కాలం నుండి మీరు తెలియని ఒక నిజాన్ని మీ కుటుంబ సభ్యులు మీకు చెప్పే అవకాశాలు ఈరోజు మీకు కనిపిస్తున్నాయి. అది మీ యొక్క బంధువులకు సంబంధించింది కావచ్చు, లేదా మీ యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించింది కావచ్చు. మీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి నిజాన్ని మీకు చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ పరిస్థితుల కారణంగా మిగతా వ్యాపారస్తులకి కూడా ఆ నిజాన్ని మీరు చాలా కాలంగా మీ దగ్గర దాచి ఉంటారు. అటువంటి నిజం ఈరోజు మీ యొక్క కుటుంబ సభ్యులకు ఒకరు మీకు చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది మీకు ఆందోళన కలగజేసే అటువంటి సంఘటన అని చెప్పుకోవాలి. అంటే మీరు ఊహించని, మీరు ఎక్స్పెక్ట్ చేయని ఒక వార్తనైతే వారి నోటి నుండి మీరు వినాల్సి ఉంటుంది. కొత్త ఆందోళన కలగజేసే అటువంటి కూడా, ఇక అది మీకు శుభవార్త కూడా కాదు. అంటే ఆ శుభవార్త బ్యాడ్ న్యూస్ మాత్రం కాదని చెప్పుకోవాలి. ఆ కొంత ఆందోళన కలగజేసే అటువంటి తర్వాత మీరు అనేది తీసుకుంటారు, సిద్ధపరచుకుంటారు, పరిస్థితిని అర్థం చేసుకుంటారు. ఇక మిగిలిన అంశాలు చూస్తే కనుక మిథున రాశి వ్యక్తులకు అనేది మిశ్రమంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. ఆ అవకాశం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాం, విఫలమైపోయాం. కానీ కొన్ని సందర్భాలలో చేయూతనిచ్చి మంచి చేజారవించిన సందర్భాలు కూడా మీ యొక్క జీవితంలో ఉన్నాయి. ఇక అటువంటి అవకాశం ఈరోజు మీ ముందుకు రాబోతుంది. అది మీ కెరియర్కి సంబంధించింది కావచ్చు, మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కావచ్చు.
ఇక మీరు అనేది ఈరోజు ఒక అటువంటి అలవాటుని వస్తున్నాయని అవకాశాలు మీరు ఈరోజు అందిపుచ్చుకోబోతున్నారని చెప్పుకోవాలి. ఇక అదేవిధంగా కన్యా మిథున రాశి వారికి చెందినటువంటి వ్యక్తులకి బంధువుల్లో ఎవరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. ఇక మీకు తగిన జాగ్రత్త చాలా అవసరం. చాలా కాలం నుండి వారితో మీరు ఒక సన్నిహితంగా ఉంటారు, ఎటువంటి గొడవలు లేవు, అంటే చిన్న చిన్న మనస్పర్ధాలు మినహా ఎటువంటి గొడవ అనేది వారికి మీకు మధ్య లేవు. అటువంటి వ్యక్తులతో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. బంధువులను కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఎదుటి వ్యక్తి యొక్క మనసు నొప్పించేవారు ఆవేశంగా ఉన్నప్పుడు మీరు కూడా ఆవేశపడితే ఆ సమస్య అనేది పరిష్కారం ఎక్కువ అవుతుంది, తగ్గుముఖం అనేది పట్టదు. కాబట్టి ఖచ్చితంగా మీరు అనేది బయటపడబోతున్నారు. అలాగే మిథున రాశి వారు వ్యాపార వ్యక్తుల ఇక సాంప్రదాయ అయితే ఇక ఈరోజు అనేది మీ ముందుకు రాబోతుంది. మీ యొక్క అవకాశం ఏ విధంగా రాలేదు, అలాగే ఏ విధంగా ఉంటుందంటే మీ యొక్క భవిష్యత్తును బంగారు బాట వైపు తీసుకువెళ్తుంది. అటువంటి ఒక అవకాశం మీ ముందుకు రాబోతుంది. విదేశాలకు వెళ్ళటానికి ఈ మధ్య కాలంలో మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక, ఎదురు చూస్తున్నట్లయితే కనుక ఒక చక్కటి అవకాశం అయితే విదేశాలలో ఉన్నటువంటి ఒక చక్కటి ఫ్రెండ్స్ మీకు లేదా మీ యొక్క కొలీగ్స్ నుండి కానీ ఒక శుభవార్తను మీరు రిసీవ్ చేసుకుంటారు, ఒక ఆఫర్ మీరు అందిపుచ్చుకుంటారు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం విదేశాలలో ఉన్నటువంటి మీ యొక్క మిథున రాశి వ్యక్తులు తమ సొంత కుటుంబ సభ్యుల నుండి ఒక శుభవార్తని రిసీవ్ చేసుకుంటారు. ఇక అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీరు అనేది కొత్తగా చేస్తున్న కాలర్స్ అనేది రిక్వైర్మెంట్ తగ్గించుకునేటువంటి భాగస్వామి కోసం ఎదురు చూస్తున్నారా? మీ యొక్క రిక్వైర్మెంట్ అనేది తగ్గినటువంటి ఒక చక్కటి సంబంధం అనేది వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివదేవారాధన మేలు చేస్తుంది, విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. అలాగే మీరు అనేది మకర దానికి సంబంధించినటువంటిది అదైనా మీరు చేయగలుగుతారు. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివదేవారాధన మేలు చేస్తుంది, విష్ణు సహస్ర పారాయణం చేయండి. శుభతిథున్న మంగళవారం రోజున ఒక పొడవాటి సాధన హనుమానునికి సమర్పించండి. సో మీరంతా మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిట్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512.